So hi guys, in this video we need to discuss about సాఫ్ట్వేర్ జాబ్ వచ్చాక నెక్స్ట్ హైరార్కీ ఎలా ఉంటుంది, ఎలా ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఎవ్రీ సాఫ్ట్వేర్ డొమైన్కి ఏ డొమైన్ అయినా కావచ్చు, దానికి ఒక హైరార్కీ అనేది ఉంటుంది. దీని తర్వాత ఎనలిస్ట్ అని, తర్వాత ఎక్స్పర్ట్ అని, సో ఈ విధంగా ఏంటి అంటే ఆర్కిటెక్ట్ అని, ఇలా ఎవ్రీ డొమైన్కి ఒక హైరార్కీ అనేది ఉంటుంది. కానీ చాలా మంది చేసే మిస్టేక్, సరే సాఫ్ట్వేర్ జాబ్ వచ్చాక సంగతి అట్లా ఉంచితే, జాబ్ రాకముందు చేయాల్సిన పని ఏంటి? జాబ్ రాకుండా చేసే కొన్ని మిస్టేక్స్ అని తెలుసుకొని దాని గురించి మాట్లాడుకున్న తర్వాత జాబ్ వచ్చాక అది ఏ మిస్టేక్స్ చేయకూడదో మనం మాట్లాడుకుందాం. సాఫ్ట్వేర్ జాబ్ వచ్చాక ఈ తప్పులు అస్సలు చేయకండి. ఓకే, సాఫ్ట్వేర్ జాబ్ రాకముందు చాలా మంది ఏం చేస్తారంటే ఒక కోర్స్ నేర్చుకుంటారు. ఒక కోర్స్ నేర్చుకొని ఒక 4 జాబ్లు, ఒక 5 జాబ్లు, లేకపోతే ఒక 2 నెలలు, 3 నెలలు, లేకపోతే ఒక 6 నెలలు ట్రై చేస్తారు. ఎలా ట్రై చేస్తారు అంటే, ప్రతిదానికి ట్రై చేయడం ఇన్ ద సెన్స్ ఏంటి అంటే, పడ్డ ప్రతి జాబ్‌కి అప్లై చేయడం, ఇంటర్వ్యూ పోవడం, క్రాక్ చేయలేక వెనక్కి తిరిగి రావడం. సో, ఇలా ఈ విధంగా చేస్తా ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పడ్డ ప్రతి జాబ్‌కి ట్రై చేయడం అంటే, పడ్డ ప్రతి జాబ్‌కి అప్లై చేయడం కాదు. ఫేస్ చేసిన ప్రతి ఇంటర్వ్యూకి మన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి తెలుసుకోవడం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అండ్ చాలామంది ఏం చేస్తారంటే, నేను జాబ్స్ ట్రై చేస్తున్నా అని చెప్పి జెన్యూన్‌గా జాబ్స్ ట్రై చేయడం మానేస్తున్నారు. జెన్యూన్‌గా అంటే జాబ్స్‌కి అప్లై చేసి ఇంటర్వ్యూ ఫేస్ చేయడం ఒకటే కాదు. ఆ ఇంటర్వ్యూలో క్వెషన్స్ ఏమి అడిగారు? నేను వేటికి ఆన్సర్ చేయగలిగాను? వేటికి ఆన్సర్ చేయలేకపోయాను? వాట్ ఈస్ ద కేపబిలిటీ ఆఫ్ మై నాలెడ్జ్ ఏంటి? ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ దీస్ థింగ్స్ వి నీడ్ టు టేక్ కేర్. Then next interview, how we need to prepare, how I need to prepare for next interview. And before going to that interview, we need to go through that company. Okay, exactly what they are expecting from the candidate. We need to go through their JD, job description. So all these things we need to take care. అలా కాకుండా ఓన్లీ జాబ్స్ అప్లై చేస్తున్నాను, నేను చాలా కష్టపడ్డాను, నేను చాలా జాబ్స్ చేస్తున్నాను, చాలా జాబ్స్కి అప్లై చేస్తున్నాను, చాలా ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను, నాకు జాబ్ రావట్లేదండి అని చెప్పి అనుకోవద్దు. సో జెన్యూన్‌గా ట్రై చేయడం ఇక్కడ ఒక మంచి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అట్ ద సేమ్ టైమ్ మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, దాంట్లో డెప్త్ నాలెడ్జ్ అనేది మనం తెలుసుకోవాలి. డెప్త్ నాలెడ్జ్ మీద మనం ఫోకస్ చేయాలి. జాబ్ అప్లై చేయడం ఒకటే కాదు, ఇంటర్వ్యూ ఫేస్ చేయడం ఒకటే కాదు, దాంతో పాటు మనము డెప్త్ నాలెడ్జ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది చేయకుండా అప్పుడు కూడా మీకు వర్కౌట్ కాకపోతే కాల్స్ ఫ్యూచర్ ఒకసారి ప్రెడిక్ట్ చేసుకొని అనాలిసిస్ చేసి కొన్ని రోజులు లింక్డ్ఇన్ లేకపోతే నౌకరీ, ఇండిడ్ వీటిలో జాబ్ పోర్టల్స్‌లో వీటన్నిటిలో చెక్ చేసి దెన్ ఏది దీనికి సిమిలర్‌గా ఉన్నది దాన్ని మీరు ప్లాన్ చేసుకొని దాన్ని మీరు స్విచ్ అయ్యి దాంట్లో ట్రై చేయాలి. ఓకే. అండ్ దెన్ సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చాక చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటి అంటే, ఒకటి చాలామంది జాబ్ వచ్చేసిందని రిలాక్స్ అవుతారు. దాని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎలా మనం గ్రో అవ్వాలి, ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి, దాని గురించి ఆల్రెడీ రీసెంట్‌గా నాకు వీడియో చేశాను. దాని గురించి మనం మాట్లాడుకున్నాం. సో, అది కాకుండా ఇంకొంతమంది ఏం చేస్తారంటే, ఓకే, నేను ఒక డొమైన్‌లో జాయిన్ అయ్యాను, నేర్చేసుకున్నాను. వీళ్ళు నేను అంటే నేను కెరియర్ అప్‌గ్రేడ్ చేసుకోవాలి అనే దాంతో దీంట్లో ఎక్స్‌పర్టైజ్ అవ్వాలి అనే కాన్సెప్ట్ మర్చిపోతున్నారు. మళ్ళొకసారి చెప్తా, క్లియర్‌గా వినండి. అంటే ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చింది. ఒక కోర్స్ నేర్చుకున్నారు. మంచిగా దాని మీద ఫోకస్ చేశారు. తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత కెరియర్ అప్‌గ్రేడ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఆల్రెడీ ఉన్న దాంట్లో ఎక్స్‌పర్టైజ్ అనేది అవ్వటం లేదు. సో, గుర్తుపెట్టుకోండి, మీరు హైరార్కీ గురించి ఆలోచించే ముందు నెక్స్ట్ హైరార్కీ ఇంకొక డొమైన్ ఏం నేర్చుకోవాలి, లేకపోతే దీని అడ్వాన్స్ ఏం నేర్చుకోవాలి అని ఆలోచించే ముందు కరెంట్ జాబ్ ఏదైతే ఉందో దాని మీద, కరెంట్ డొమైన్ మీద ఫోకస్ చేసి మీరు డెప్త్ నాలెడ్జ్ అనేది తెచ్చుకోవాలి. ఎంత డెప్త్ నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత కంప్లీట్‌గా అప్పుడు మీరు వి నీడ్ టు థింక్ అబౌట్ అదర్ థింగ్స్. చాలా మంది అడుగుతారు. నెక్స్ట్ ఈ కోర్స్ తీసుకున్నాను సార్, ఒక 10 సంవత్సరాలు వర్క్ చేశాను, లేకపోతే ఒక 5 సంవత్సరాలు వర్క్ చేశాను. తర్వాత అప్‌గ్రేడేషన్ ఏంటి? అప్‌గ్రేడేషన్ ఏంటి? ఇంకా దీంట్లో ఎంటర్ కూడా కాలేదు. వి ఆర్ థింకింగ్ అబౌట్ హైరార్కీ ఆఫ్ దట్ డొమైన్. దిస్ ఈస్ నాట్ కరెక్ట్. సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చాక చేసే 2 మిస్టేక్‌లు ఇవే. ఒకటి, ఎలాంటి రిలాక్స్ అయిపోతారు జాబ్ వచ్చిందని. అలా రిలాక్స్ అవ్వద్దు. నెక్స్ట్ ఏంటి? మనం ఎంత ఫోకస్ చేయాలి? ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది ఉండాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి? హైరార్కీ గురించి ఆలోచించడం. గుర్తుపెట్టుకోండి ఈ విషయాలని. డెఫినిట్‌గా చాలా యూజ్ అవుతుందండి. మనం ఎక్స్‌పర్టైజ్ అయిన తర్వాత వి నీడ్ టు థింక్ అబౌట్
హైరార్కీ. ఓకే. ఇది ఒకసారి ఆలోచించండి. అండ్ రీసెంట్ డేస్‌లో కాంట్రాక్ట్ టు హైర్ కొంచెం ఎక్కువ వస్తున్నాయి. మేబీ మెనీ రీజన్స్. అండ్ ఇంటర్న్‌షిప్‌తో ఎలా మనము జాబ్ తెచ్చుకోవచ్చు, కెరియర్ గ్యాప్ ఉన్నా గాని దాని గురించి విల్ డిస్కస్ ఇన్ వన్ మోర్ వీడియో. థాంక్ యూ గైస్. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్. CVC Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.